బీసీల ఐక్యత, విశ్వ బ్రాహ్మణుల ఐక్యత, బీసీల ఐక్యత, విశ్వ బ్రాహ్మణుల ఐక్యత. ఈరోజు ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ అసోసియేషన్ రామ్నగర్ ఏర్పాటు చేసినటువంటి విశాలమైన ప్రాంగణంలో శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఆలయాన్ని నిర్మించడానికి కోసం వీరు చూపిస్తున్నటువంటి చొరవ గాని అంకిత భావం గాని చాలా సంతోషాన్ని ఇస్తుంది. ముందుగా ఈ ప్రాంతం అంతా చెట్లతో నిండిపోయినప్పుడు మన తాజా మాజీ కౌన్సిలర్ అయినటువంటి మరియు యువ నాయకుడు యువ కిరీటమైనటువంటి మా చక్రన్న ఆధ్వర్యంలో వీరందరికీ యొక్క స్థలాన్ని కేటాయింపజేయడం జరిగింది. అది చాలా సంతోషం. ఒకసారి గట్టి ఆయనకు చప్పట్లతో అభినందన తెలుపుతూ, వాస్తవంగా ఈ 800 స్క్వేర్ యార్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎంతో విలువతో కూడినటువంటి ఏరియాలో భక్తి పారవశ్యంతో ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో ముందు చూపుతో ప్రపంచం ఏ రకంగా ఉంటుందని వీరబ్రహ్మేంద్ర స్వామి గారు బోధనలు, వారి యొక్క కృషి అంకిత భావం మనం ముందుగా చెప్పుకోవాలా. విశ్వ బ్రాహ్మణులు అనగానే 5 క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా నిత్యం వృత్తిని, కష్టాన్ని, శ్రమను నమ్ముకునే వ్యక్తులే. ఎంతో కష్టపడి వందల కొద్ది బంగారాన్ని తయారు చేస్తారు, కానీ అప్పుడప్పుడు వాళ్ళ ఇంట్లో ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటాయి. పెద్ద బాడిస తీసుకొని వడ్రంగి కొడతా ఉంటాడు, ఇంట్లో అప్పుడప్పుడు సరుకులు ఉండయి. కమ్మరి కొలిమి ఎంత వేడిగా అవుతుందో వాళ్ళ జీవితాలు కూడా అంతే బాధాకరంగా ఉంటాయి. కాబట్టి వారి యొక్క జీవితాలు బాగుండాలని, వారి యొక్క మానసిక ప్రశాంతత బాగుండాలని, వాళ్ళ పిల్లలు బాగుండాలని, సమాజం బాగుండాలని వారు ఏర్పాటు చేసినటువంటి ఆధ్యాత్మిక కేంద్రం ఏదైతే ఉందో దీనికోసం మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించారు. రామ్నగర్ కాలనీ నుంచి ముందుగా మా చక్రన్నకు నేను శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అధ్యక్షులైనటువంటి సుదర్శన్ గారు, నరసయ్య గారు, శేషాద్రి గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి హనుమాన్లన్న, నరసింహలన్న మరియు రమణన్న, ప్రవీణ్ తమ్ముడు కూడా మంచి నాయకుడిగా ఎదుగుతున్నాడు. వీరందరి యొక్క మనసులు చూరగొంటున్నందుకు ఆయనకు కూడా అభినందన తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి మా ఈఆర్ ఫౌండేషన్ మిత్రులందరితో పాటు మేము కూడా ఈ యొక్క ఆలయాన్ని చూసి మేము కూడా సంతోషంతో ఇందాక చక్రన్న చెప్పినట్టు మాకు సంబంధించినటువంటి మా చేతనైనంత సహాయం ఈ యొక్క ఆలయానికి కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాం. అతి త్వరలో ఇక్కడికి వచ్చి మీ అందరి ముందట అని కాకుండా గుప్తదానాలు అనేటివి కరెక్ట్ కావు, ఎంత ఇచ్చినా గానీ ఇతరులకు ఇన్స్పిరేషన్ ఉండాలన్న ఒక లక్ష్యంతో ఒక సహాయం గుడికి చేద్దామని అనుకుంటున్నాం ఫౌండేషన్ తరఫు నుంచి. కాబట్టి మీరందరూ కూడా ఆదరిస్తారని, ప్రేమగా మనందరం బీసీల యొక్క ఐక్యత వరదిల్లాలి. అలాగే విశ్వ బ్రాహ్మణులను, పద్మశాలీలు, అలాగే బీసీలో ఉన్నటువంటి మిగతా అన్ని క్యాస్ట్లు, అలాగే మానవత్వం కలిగినటువంటి అప్పర్ క్యాస్ట్లు అన్ని ప్రతి ఒక్కరు కూడా భక్తికి మించింది లేదు, దైవానికి మించింది లేదు. కాబట్టి మళ్ళీ అందరు ఇక్కడికి వచ్చి ముందుకు పోవాల్సిందే. కాబట్టి మీరు ఇచ్చినటువంటి అవకాశం చాలా సంతోషంగా కలిగిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో భక్తి పారవశ్యంతో మీ అందరు కూడా బాగుండాలని, కాలనీ బాగుండాలని, ఫ్యూచర్ డెవలప్మెంట్ కి మా రమేష్ అన్న లాంటి పెద్దలు గైడెన్స్ తీసుకోండి. అలాగే చక్రన్న లాంటి ఆదర్శవంతమైనటువంటి పరిపాలన సాగిస్తూ మా చైర్మన్ గారి కూడా మద్దతు తీసుకోండి. తప్పకుండా మీకంతా బాగా జరగాలని మమ్మల్ని కార్యక్రమానికి పిలిపించినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా సంతోషం. మరి ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మా కాలనీకి విచ్చేసిన రాజశేఖర్ గారికి, అలాగే మరి విశ్వములకు ఆరాధ్యం, మరి అందరికీ ప్రపంచంలోనే మరి ముందుగా ఏ సమాచారం ఉంటుందో మరి బ్రహ్మం గారి ఆలయాన్ని నిర్మాణానికి, మరి ఎందుకంటే అది నా అదృష్టం భావిస్తున్నా. మరి లాస్ట్ టైం కలిసినప్పుడు మరి అందరం పెద్ద మనసు కూర్చున్నప్పుడు మాకు స్థలం కావాలంటే మరి అదే రోజు ఈ స్థలాన్ని ఎంపిక చేసి ఆ రోజు కొబ్బరికాయ కొట్టడం, మరి ఇంత త్వరగా 1 year లోపల ఇంత చకచక పనులు సాగిస్తున్న విశ్వగమన మన రామ్నగర్ పంత కమిటీ అందరికీ పేరు పేరున్న కృతజ్ఞతలు. మరి ఇట్టి ఆలయానికి సందర్శించిన మా ఈఆర్ ఫౌండేషన్ రాజశేఖర్ గారు, మరి తను కూడా తన వంతుగా ఆర్థిక సాయం అందజేస్తున్నందుకు మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి త్వరలోనే ఒక మంచి ముహూర్తంలో మరి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా నిర్వహిస్తామన్న. మరి మీ అందరి సహకారంతో మరి ఆర్మూర్ పట్టణంలోనే మరి చాలా బ్రహ్మాండమైన ఆలయంగా రూపుదిద్దుకుంటుంది. మరి ఇక్కడ ఉన్న రామ్నగర్లో మరి విశ్వమాములు దాదాపు ఒక 150 కుటుంబాలు చాలా ఐక్యంగా ఉండి మరి వాళ్ళ అయ్యే పనులన్నా వాళ్ళు ఒక ఐక్యంగా ఉంటారు. కాబట్టి వారందరికీ మేము అండగా ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నాం.